అబ్జెక్షన్ యువర్ ఆనర్. పిటిషనర్ గారు అడుగుతున్న ప్రశ్న కేవలం అసంబద్ధం మాత్రమే కాదు, ఒక ఇల్లాలు తన భర్త మీద పెట్టుకున్న నమ్మకాన్ని అవమానించడమే. చూడండి, నమ్మకంతో కోర్టులు నడవు, సాక్ష్యాలతో నడుస్తాయని మీరు మర్చిపోయారనుకుంటాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చెప్పండి ఉషా గారు, ఆ బిడ్డ మీ భర్త రక్తమే అని మీరు గుడ్డిగా నమ్మారా, లేక ఆ బిడ్డని అడ్డుపెట్టుకుని నిషాని ఇంట్లోకి రప్పించి ఆ తర్వాత తనని ఎలాగోలా బయటికి పంపించాలని ప్లాన్ చేశారా? ప్రశ్నించిన చోట నిజం చచ్చిపోతుంది ఉషా గారు. మీరు ప్రశ్నించలేదు అంటేనే అక్కడేదో పెద్ద అబద్ధం దాగి ఉందని అర్థం. లేదు, తను నన్ను అడిగింది. ఎస్, అవును యువర్ ఆనర్, తను నన్ను అడిగింది. కానీ నేను తప్పు చేశానన్న బాధలో, ఆ గిల్టీ ఫీలింగ్తో ఆ టెస్ట్కి నేను అంగీకరించలేదు. కారణం, నేను తప్పు చేశాను అని నమ్మాను. తప్పు చేసిన వాడు దుఃఖం అనుభవిస్తున్న బాధలో తనని తాను నిరూపించుకోవాలని మర్చిపోతారు. నేను అలాగే వద్దన్నాను. మీరు ఆ టెస్ట్కి అంగీకరించలేదంటే దానికి కారణం మీ గిల్ట్ కాదు, మీ ప్రేమ. ఎందుకంటే పరువుగల కుటుంబానికి చెందిన నిషా మనసు బాధపడుతుందని, తన మీద ఉన్న ప్రేమతో మీరు ఇంట్లో అందరికీ అడ్డం పడి ఆ టెస్ట్ జరగకుండా జాగ్రత్త పడ్డారు, అంతే కదా? నేను నిషాని ప్రేమించడం ఏంటి? ప్రేమించకపోతే మరి టెస్ట్కి ఎందుకు భయపడుతున్నారు? సరే, గతం గతహ అనుకుందాం. అయితే నిన్నటి అబద్ధాన్ని ఇవాళ నిజం చేసే అవకాశం మీ ముందుందంటే మీరు డిఎన్ఏ టెస్ట్కి అంగీకరిస్తారా? చెప్పండి కిరణ్, ఇప్పుడైనా డిఎన్ఏ టెస్ట్కి అంగీకరిస్తారా? నేను ఒప్పుకోను. యువర్ ఆనర్, నిషాకి న్యాయం జరగాలంటే ఆ బిడ్డ తండ్రి ఈయనే అని మెడికల్గా నిరూపించగలగాలి. అందుకే ఇంతకాలం ఆ టెస్ట్ గురించి ఎవరూ గట్టిగా అడగకపోయినా ఇప్పుడు నిషాని డిఎన్ఏ టెస్ట్ చేయమని కోర్టు వారిని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. అవసరం లేదు. ఎందుకు కిరణ్ గారు, నిజం బయటపడితే మీరు నిషాని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందనా, లేక మీ అబద్ధం వెలుగులోకి వస్తుందనా? పదే పదే నిజం అని అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా మనసుకి తెలిసిన నిజం చాలు. అది కాక చేసిన తప్పుకి శిక్ష అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే నిజం చాలు. అందుకే డిఎన్ఏ టెస్ట్ అవసరం లేదు. ఆ బిడ్డ నా రక్తమే అని నేను ఈ న్యాయస్థానం సాక్షిగా ఒప్పుకుంటున్నాను. ఇంకా టెస్టులు ఎందుకు? నా నిజాయితీని పరీక్షించడానికి ఆ బిడ్డ ప్రాణంతో చెలగాటం ఎందుకు? ఇప్పటికైనా ఒప్పుకోండి. నిషా తన స్వార్థం కోసం ఆడుతున్న ఈ నాటకాన్ని ఇకనైనా ఆపండి. ఇలాంటి అబద్ధాలు చెప్పిస్తూ తను చేసిన మోసం గురించి అందరికీ తెలిసేలా చెయ్యండి. నా మాట వినండి. నా నిర్ణయం మారదు ఉషా. నిజం చెప్పడం చేత కాని వాణ్ణి
ఈ లోకం అసమర్థుడు అంటుంది, కానీ నిజం తెలిసి దాచేవాణ్ణి ఈ లోకం నేరస్తుడు అంటుంది. అంతేకాకుండా మీరు చేసింది తప్పు అని బలంగా నమ్మే మీలాంటి వాళ్లకు వెలుగు కూడా చీకటిగానే కనిపిస్తుంది. కాలం కన్నెర చేసినా ఇప్పటికీ మీరు ఇలాగే ప్రవర్తిస్తున్నారు అంటే చెడుని పసిగట్టలేకపోతున్న మీ ఆలోచనకి తెలియాలి మంచి ఎక్కడుందో అని. ఏమండి ఏమండి నాన్నా మోయ పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కోర్టు ప్రొసీడింగ్స్ ను వాయిదా వేస్తున్నాను. దిస్ కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో ఏ ప్రాణం పోయే దెవ్వరి కోసం దేవుడైన రాయి దాటి రాడు ఎందుకో ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో ఎవరో ఆకలికి ఎవరో ఆహుతయ్యే యాగం ఆగనన్నదే మేకవన్నె పులి మనలోనే కదిలి మననే తింటూ ఉన్నదే లేరు మంచే ఉందొకటే వంచన కంచే మేలు కోరి మేలు కోడే ఏలు దేవుడే ఎటువైపో ఎటువైపో జీవితమే ఎటువైపో అసురులలో ఉసురు తినే ఉత్సవమే ఎందాకో కడవరకో నడివరకో జీవితమే విధి వరకో మనిషి గుణం మనిషితనం నడుమనరణమే సిరికో తేజ గారు తేజ గారు డాక్టర్, మా ప్రసాద్ పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదం ఏమీ లేదు కదా? చెప్పండి డాక్టర్, మా ప్రసాద్ ఎలా ఉన్నాడు? తనకేం కాదని చెప్పండి.
డాక్టర్ గారు మాసివ్ హార్ట్ స్ట్రోక్. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. 24 అవర్స్ గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. డాక్టర్ గారు మీ కాళ్ళు పట్టుకుంటాను. ఎలాగైనా ఆయన బ్రతికించండి. జీవితాంతో ఆయన కుటుంబం కోసమే బతికారు. ఇప్పుడు కూడా కూతురు భవిష్యత్తు కోసం, కుటుంబ గౌరవం కోసం ఇలా అయిపోయారు. ఎలాగైనా మీరే ఆయన్ని కాపాడండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ ఆయన మా ట్రీట్మెంట్కి స్పందించట్లేదు. వదినా మీరైనా చెప్పండి. వదినా డాక్టర్ మీరైనా చెప్పండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కావాలంటే స్పెషలిస్ట్ని పిలిపించండి. ఎలాగైనా తనని కాపాడండి ప్లీజ్ డాక్టర్. తేజ గారు, పేషెంట్ని కాపాడడానికి 100% మేము చేయగలిగింది చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. మీ వాళ్ళని ధైర్యంగా ఉండమనండి. ఊరుకోండి, ఏడవకండి. అమ్మా, భయపడకమ్మా. ప్రసాద్కి ఏం కాదమ్మా, మళ్ళీ ఆరోగ్యంగా మన ముందుకొస్తాడు. అందరి మంచి కోరి నా స్నేహితుడిని ఆ భగవంతుడు ఖచ్చితంగా కాపాడతాడు. నాకా నమ్మకం ఉందమ్మా. ఎక్సలెంట్ లాయర్ గారు. ఇవాళ కోర్టులో జరిగిన సీన్ చూడ్డానికి నాకు 2 కళ్ళు చాలలేదు. ఆ ఉషా మొహం చూడాలి. అబద్ధమని తెలుస్తున్నా ఆ అపవాదని భరించలేక ఎలా విలవిల్లాడిపోయిందో. ఈరోజు మన ప్లాన్ 100% వర్కౌట్ అయింది. అంతా మీ చలవే మేడం. అసలు కోర్టులో ఆ పాయింట్లు ఎలా లాగాలో నాకు కూడా తెలిసేది కాదు. మీ ఆలోచన వల్లే ఇదంతా జరిగింది. కిరణ్కి లోపం ఉందని, ఆ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఉషా త్యాగం చేసిందని ఆ ఒక్క పాయింట్ మొత్తం కేసునే మలుపు తిప్పింది. ఈ మేఘన అంటే ఆ మాత్రం ఉండాలి కదా లాయర్ గారు. అవునక్క, నువ్వు లేకపోతే ఇవాళ కోర్టులో ఆ కిరణ్మయ్యి ఉషాల ముందు నేను తల వంచుకుని నిలబడాల్సి ఉండేది. కానీ నువ్వు నన్ను బాధితురాలిగా మార్చేసి వాళ్ళని నేరస్తుల్ని చేసేసావు. దానికి నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అక్క. థ్యాంక్ యూ ఎందుకు నిషా, నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లెలివి. అంతేకాదు మేడం, ఇవాళ ఉషా తండ్రి ప్రసాద్ గారు కొలాప్స్ అవడం కూడా మనకు ఒక రకంగా ప్లస్ అయింది. కేసు వాయిదా పడింది కాబట్టి తదుపరి విచారణ కల్లా మనం ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ క్రియేట్ చేయొచ్చు. అక్క, నేను తప్పు చేశానని ఈ లోకం అంతా చీకొడుతుంటే నువ్వు మాత్రం నన్ను చెల్లిలా ఆదరించి అండగా నిలబడ్డావు. నీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటాను. నిషా, నీకు అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటాను. నీ కళ్ళల్లో నీళ్లు తెప్పించిన ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను. ఆ ఉషా కిరణ్మయ్ వాళ్ళని కోర్టులో ఓడించడం మాత్రమే నా లక్ష్యం కాదు. వాళ్ళు జీవితంలో తలెత్తుకోలేనంతగా నాశనం చేయడమే నా పంతం. సరే అక్క, మేం బయలుదేరుతాం. బాయ్. ఓకే మేడం. పదండి. హలో డాడీ. ఏంటమ్మా మేఘన, ఇవాళ కోర్టులో నువ్వు ఇచ్చిన షాకు మామూలుగా లేదంట కదా. ఆ షాక్ తేజ దగ్గర నుంచి వాళ్ళ బియ్యంకుడు ప్రసాద్ దాకా చేరిందంట కదా. అవును డాడీ. వాడిప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడంట, నిజమేనా? అవును డాడీ, నేనిచ్చిన షాక్కి కోర్టులోనే ఆ ముసలోడు కుప్ప కూలిపోయాడు. అది మేఘన అంటే. మరొకసారి నువ్వు నా కూతురు అని నిరూపించుకున్నావు. నేను తలుచుకుంటే ఎవరినైనా సరిహద్దులు దాటించేస్తాను డాడ్. వెరీ గుడ్ మేఘన, వెరీ వెరీ గుడ్. నేను సీఎం సీటు మీద కూర్చునే లోపు నువ్వు ఆ కుటుంబాన్ని సమాధి చేసేయాలి. అలాగే డాడీ, ఉంటాను.
ప్రసాద్ పరిస్థితి తలుచుకుంటే బాధగానూ భయంగానూ ఉంది కిరణ్మయి. వాడు చిన్నప్పటి నుంచి నాకు ప్రాణ స్నేహితుడు. ఎన్నో సందర్భాల్లో నాకు అండగా నిలిచాడు. వాడి మనస్తత్వం, తన కూతురు ఉషా వ్యక్తిత్వం నచ్చి ఉషని మన ఇంటి కోడలుగా తీసుకొచ్చాను. నేను వాళ్ళకి మంచి చేస్తున్నాను అనుకుంటూనే తీరని ద్రోహం చేశాను. పరోక్షంగా ఉష జీవితం నాశనం అవటానికి, ప్రసాద్ ఇప్పుడు చావు బతుకుల్లో కొట్టుకోవటానికి కారణమయ్యాను. అది తలుచుకుంటేనే నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. బాధపడకండి. మీరెప్పుడూ ఎవ్వరికీ అన్యాయం చేయరు. ఇదంతా విధిరాత, మనందరి తలరాత. విధిరాత తలరాతని సరిపెట్టుకోవడం తప్ప మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం కిరణ్మయి. పేరుకు పెద్దవాళ్లమైనా ఏమీ చేయలేని దయనీయ స్థితిలో ఉన్నాం. బాధపడకండి. ప్రసాద్ అన్నయ్య ప్రాణాలతో తిరిగి రావాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. ఉష పరిస్థితి తలుచుకుంటుంటేనే గుండె తరుక్కుపోతుంది తరుణ్. మొన్నటికి మొన్న కట్టుకున్న భర్తతో దూరం కావాల్సొచ్చింది. ఇప్పుడు కన్న తండ్రిని చావు బ్రతుకుల్లో చూడాల్సొస్తుంది. విధి ఇంతగా తన మీద ఎందుకు పగబట్టిందో అర్థం కావడం లేదు. అవును హారిక, అందరికీ మంచి చేసే ఉషకి ఇంత చెడు ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఉషని ఓదార్చడానికి కూడా నాకు మాటలు దొరకడం లేదు. అవును తరుణ్, ఉషని వెంటాడుతూ వరుస కడుతున్న ఈ కష్టాలకు ఏడ్చి ఏడ్చి ఉష కన్నీళ్లు కూడా ఇంకిపోతాయేమో అనిపిస్తుంది. ఆ దేవుడు నా కూతురు జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. ఇప్పుడు నా పసుపు కుక్కల్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్నాడు. ఆయనకేదన్నా అయితే మాకు దిక్కెవరదునా. గుండె ధైర్యం చేసుకో రాధా. నువ్విలా ఏడుస్తూ ఉంటే నిన్ను చూస్తే అన్నయ్య గారు కూడా అస్సలు తట్టుకోలేరు. వీటన్నింటికీ నేనే కారణం. నా బాధ చూసి నాన్నకి ఇలా అయింది. ఆయన నన్ను చూడడం కోసం అక్కడికి రాకపోయి ఉంటే ఇదంతా జరిగేదే కాదు. నేనొక నష్టజాతకురాలిని. నా దురదృష్టమే అందరినీ పట్టుకుని పీడిస్తుంది. బాధపడక్కరా, మావయ్యకేమీ కాదు. మావయ్యకి ఏదన్నా అయితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేనన్నయ్య. అలా మాట్లాడ కిరణ్, ఇందులో నీ తప్పే ఉంది. కొన్ని నెలలుగా మన ఇంట్లో జరిగే అన్ని అనర్థాలకి కారణం నేనే. నేను తెలిసి తెలియని పరిస్థితుల్లో నిషాతో చేసిన తప్పు శాపంలా నన్ను నా కుటుంబాన్ని వెంటాడుతుంది.
నేను చేసిన ఆ తప్పు వల్లే రేణు ప్రేమించిన వాడితో పెళ్లి క్యాన్సిల్ అయ్యి ఆత్మహత్యాయత్నం చేసుకోవాల్సి వచ్చింది. అదృష్టం కొద్దీ తను బతికింది. మళ్ళీ ప్రేమించిన అతన్ని పెళ్లి చేసుకోగలిగింది. ఈ ఉషా వాళ్ళ నాన్నకి ఇలా అవ్వడానికి కారణం కూడా పరోక్షంగా నేనే. కోర్టులో కూతురు పడుతున్న ఆవేదన చూసి ఆయన గుండె ముక్కలైంది. ఆ బాధ ఇప్పుడు ఆయన్ని చావంచుల దాకా తీసుకొచ్చింది. అవును కిరణ్, ఆ రోజు పెళ్లిలో ఉష తాళి తెంచిన రోజు కూడా ఆయన కళ్ళల్లో ఆవేదన నేను చూశాను. వీటన్నిటికీ కారణం ఆ నిషా మేఘనలు. వాళ్ళు చేస్తున్న అంతులేని పాపాలకు మన కుటుంబం బలవుతుంది. బంధాలు తెగిపోతున్నాయి, ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వాళ్ళ పాపాలకు అంతం పలికే రోజు త్వరలోనే వస్తుంది. ఏం కాదు నాన్న. గుండె ధైర్యం చేసుకోండి వదినా. కొద్దిగా స్పృహలోకి వచ్చిన తను ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాడు. మీరు వెళ్ళి మాట్లాడండి. బహుశా అవే ఆఖరి మాటలు కావచ్చు. అమ్మా ఉష, నేను చనిపోయిన తర్వాత నీ కడుపున పుడతాను అన్నాను. ఇప్పుడు నేను నీకు బిడ్డగా పుట్టాలంటే అదంతా నీ చేతిలోనే ఉందమ్మా. నువ్వు మళ్ళీ నీ భర్తతో కలిసి బ్రతకాలమ్మా.